క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ను టెక్నో పెయింట్స్ బ్రాండ్ అంబాసిడర్గా నియమించుకున్నామని తెలిపారు ఆ సంస్థ చైర్మన్ ఆకూరి శ్రీనివాస్ రెడ్డి. టెక్నో పెయింట్స్ తెలంగాణ, ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో కార్యకలాపాలు సాగిస్తుందన్నారు. తమ మార్కెట్ను హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు, రాజస్థాన్, యూపీ లాంటి మరో 5 రాష్ట్రాలకు విస్తరిస్తున్నామని ప్రకటించారు. సెప్టెంబర్ నాటికి ఐపీఓ పూర్తి చేసి 500 కోట్ల రూపాయలను సమీకరిస్తామన్నారు. ఇక రెసిడెన్షియల్, కమర్షియల్, ఇండస్ట్రియల్, హాస్పిటాలిటీ రంగంలో ఇప్పటికే 1250కి పైగా ప్రాజెక్టులు పూర్తి చేశామని అన్నారు ఆకూరి శ్రీనివాస్ రెడ్డి. ఆయనకు ఒక ట్రస్ట్ ఉంది మార్కెట్లో, అంటే అన్ని ఏజ్ గ్రూపుల్లో కూడా ఆయనకు ఒక ట్రస్ట్ ఉంది. అంటే ఆయన బాగా గాడ్ ఆఫ్ ది క్రికెట్గా పిలుస్తారు కాబట్టి ఆయన ట్రస్టు, ఆయనకున్న ఇమేజ్ మాకు నేషనల్ మార్కెట్లో మేము ఎక్స్పాండ్ అవ్వడానికి బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ గ్లోబల్ మార్కెట్లో కూడా మా ప్రెజెన్స్కి బాగా ఉపయోగపడుతుంది. ఆల్మోస్ట్ ఇప్పటి వరకు ఒక 7 స్టేట్స్లో ఆపరేషన్ స్టార్ట్ అయ్యాయి. మిగతా పాటు కూడా ఆల్రెడీ స్టార్ట్ చేసాము. దిస్ ఇయర్ ఎండ్కి మిగతా అన్ని స్టేట్లు దిస్ ఇయర్ ఎండ్కి కంప్లీట్ అవుతుంది. అంటే మాది మోడల్ ఈజ్ డిఫరెంట్ మోడల్ కాబట్టి ఇప్పుడు మొత్తం కంట్రీ అంతా 780 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. ఈ 780 ఫ్రాంచైజీస్ని ఎక్స్పాండ్ చేస్తున్నాము. అండ్ మెట్రో సిటీస్ అండ్ క్యాపిటల్ సిటీస్లో రెవెన్యూ పార్ట్నర్స్ని అపాయింట్ చేస్తున్నాం అనమాట. ఒకటి పెయింట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లస్ అప్లికేషన్ సర్వీసెస్, వన్ వెర్టికల్. సెకండ్ వన్ ఈజ్ టైర్ టూ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఫ్రాంచైజీని అపాయింట్ చేస్తాం. అక్కడి నుంచి మెటీరియల్ సేల్స్ ప్లస్ సప్లై అండ్ అప్లికేషన్ కూడా స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ మిగతా మెట్రోస్లో అన్ని మెట్రోస్లో కూడా రెవెన్యూ పార్ట్నర్స్ని అపాయింట్ చేసి వాళ్ళ ద్వారా మొత్తం ఎంటైర్ ఆ సిటీ మొత్తం కూడా కార్పొరేట్ పెయింటింగ్ సర్వీసెస్ అండ్ మెటీరియల్ సేల్స్ కూడా అక్కడ స్టార్ట్ అవుతుంది. దిస్ ఏ డిఫరెంట్ మోడల్స్. ఇదంతా కూడా మార్కెట్లో పెయింట్ ఇండస్ట్రీలో ఇది ఒక సపరేట్ యూఎస్పీగా మేము తయారు చేసుకొని చేస్తున్నాం అన్నమాట. Say on the verge of making a global presence also. So that is the reason why we have chosen Sachin Tendulkar ji as our brand ambassador. And please, anything that you would like to know? Actually, ఈ ఫైనాన్షియల్ ఇయర్లో 2 ప్లాంట్స్ ఓపెన్ చేయబోతున్నాం. వన్ ఈజ్ ఆన్ ద వెస్ట్రన్ సైడ్, అనదర్ ఈజ్ ఆన్ ద నార్త్. అండ్ ఇన్ ద హైదరాబాద్ అంటే మాకు ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ ప్లాంట్స్ అన్నిటినీ ఆటోమేషన్ తీసుకురాబోతున్నాం, ఇంటిగ్రేట్ చేయబోతున్నాం ఇంటూ 1 plant. అండ్ ఆటోమేషన్ ఇస్ దేర్. వన్ ఈజ్ ఇన్ నార్త్ అండ్ వన్ ఈజ్ వెస్ట్ సైడ్. సో 2 new plants and automation of the existing plants. That is our IPO. We are planning in 3 to 4 quarters. That is about the size, as I said, it is around 400 to 500 crores. The rest of the things we are still working on that.